సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ 9 days కలెక్షన్స్ రిపోర్ట్. నవ్వు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖంలో సంతృప్తితో కూడిన సంతోషకరమైన ఆ నవ్వు. ఈ స్మైల్ కోసం, యంగ్ టైగర్ ఫేస్ లో ఆ సంతోషం కోసం కోట్ల మంది తారక్ అభిమానులు పరితపించారు. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫుల్ సాటిస్ఫాక్షన్ తో, పైకి పెద్దగా కనిపించలేదు కానీ చిన్నపాటి గర్వం కూడా తొణికిసలాడింది టైగర్ లో. ఆ విజయ గర్వాన్ని కూడా కలుపుకుని హుందాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని అభిమానులకి కృతజ్ఞతలు చెప్పాడు టైగర్. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయిన రక్త సంబంధం కంటే కూడా రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. కృతజ్ఞతలు చెప్పడమే కాదు, వడ్డీ లెక్కలు కూడా అప్పచెప్పాడు. అప్పెంతో రాసిచ్చాడు. పోతే ఎన్ని లెక్కలు రాసుకున్నా, వడ్డీలకి వడ్డీలు, చక్ర వడ్డీలు వేసుకున్నా కూడా ఆ అప్పు తీరేది కాదు, పెరిగేదే. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు ఉంది. పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు చేశారు, అది ఎప్పటికీ తీరలేదు. వడ్డీల మీద వడ్డీలు భక్తుల దగ్గర తీసుకుని కడతానే ఉన్నాడు. ఆ అప్పు ఎప్పటికి తీరుద్దో తెలియదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ నుంచి తీసుకునే అప్పు తీరదు. అలాగే ఫిల్టర్స్ లేకుండా నిజాయితీగా తన కెరియర్ ఎదుగుదలలో తన క్రెడిట్ కంటే అభిమానుల క్రెడిట్ ఎక్కువ అన్నట్టు మాట్లాడాడు. అభిమానం ఎలా వస్తుంది? హీరో కష్టపడితేనే వస్తుంది. హీరో తన టాలెంట్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రదర్శిస్తేనే వస్తుంది. అయినా సరే తన కష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అభిమానుల అభిమానానికే ఎలివేషన్ ఇచ్చాడు. అది ఎన్టీఆర్ అంటే. అంటే లిటరల్ గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. ఎవరికి అసలు ఇంకా దీన్ని ఇంకా బహుశా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్. అభిమానం తాలూకు అప్పు అయితే తీరదు, కానీ ఒక ప్రామిస్ చేస్తున్నాను, ఆ ప్రామిస్ కి మాత్రం ఎప్పటికీ కట్టుబడి ఉంటాను అంటున్నాడు యంగ్ టైగర్. నా కాన్స్టెంట్ గా ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకేం కావాలి వాళ్ళకి? చాలు, ఫుల్ ఖుష్, దిల్ ఖుష్. మళ్ళీ ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేంత వరకు ఈ ఖుషీతోనే సంబరపడిపోతూ ఉంటారు. దేవరా మూవీ టీం కూడా ఆ సక్సెస్ ఖుషీని మరింత పెంచడం కోసం ఓ స్పెషల్ ట్రీట్ ని సినిమాకి యాడ్ చేసింది. ఈ దావుదీ సాంగ్ మాత్రం ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం, ఎన్టీఆర్ డాన్స్ ని ఇష్టపడే వాళ్ళ కోసమే సినిమాతో యాడ్ చేశారు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ డాన్స్ ట్రీట్ ని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడం కోసం తప్పదు, ఫ్యాన్స్ మళ్ళీ వెళ్ళాలి థియేటర్స్ కి. సెలవులు ఉన్నాయి, దసరా పండగ ఉంది. ఆ పండగనే సినిమాలో దావుదీ సాంగ్ తో మరొకసారి సెలబ్రేట్ చేసుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వాళ్ళ డెడికేషన్ ఆ లెవెల్లోనే ఉంటది. దేవరా మూవీని ఇప్పటి వరకు చూడకుండా ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి మాత్రం దావుదీ సాంగ్ బోనస్ అనే చెప్పొచ్చు. నిజంగా దసరా బోనసే. రిలీజ్ టైంలో టికెట్ రేట్లు హై ఉన్నాయి, అయినా సరే బోనస్ లేదు. ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గాయి, బోనస్ కూడా ఉంది. ఇంకా చూసుకుంటే ఏమాట కామాటే థియేటర్స్ లో దేవరా మూవీని ప్రేక్షకులు సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ థియేటర్స్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ వస్తున్నారు. కానీ క్లాస్ థియేటర్స్ లో దేవరా మూవీకి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైన విశేషం నడుస్తుంది. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ కనపడుతుంది. దేవరా ఆడుతున్న 4DX స్క్రీన్స్ లోనో, PXD స్క్రీన్స్ లోనో వీక్ డేస్ లోనే టికెట్స్ కి డిమాండ్ కనపడుతుంది. వీకెండ్స్ లో అయితే టికెట్లు దొరకటమే లేదు. USA లోనో మిగతా ఓవర్సీస్ కంట్రీస్ లోనో ఐమాక్స్ స్క్రీన్స్ మీద సినిమాని చూడటానికి ఎక్కువ మంది తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దాని మూలంగానే ఓవర్సీస్ లో సినిమాకి భారీగా కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న స్క్రీన్స్ లో దేవరా మూవీని చూస్తుంటే దొరుకుతున్న ఎక్స్పీరియన్స్ వేరే రకంగా ఉంది అన్నది ఫీడ్బ్యాక్. విజువల్ ట్రీట్ ఉంది దేవరా మూవీలో. కొన్ని ఎపిసోడ్స్ ని బ్యూటిఫుల్ గా తీశారు. వాటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న స్క్రీన్స్ లో చూస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందనే అర్థమవుతుంది. అంటే అక్కడ ఆ స్క్రీన్స్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని, రత్నవేల్ సినిమాటోగ్రఫీని, VFX ని, అలాగే సబు సరల్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్ ని బాగా క్వాలిటీగా ఎంజాయ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇది ప్లస్, చాలా పెద్ద ప్లస్ సినిమాకి. ఇలాంటి ఎక్స్పీరియన్స్, స్పెషల్ ఎక్స్పీరియన్స్ సినిమాలో ఉంది అంటే ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటది. ఏమార్ కామాటే టెక్నికల్ టీమ్ క్వాలిటీ వర్క్ తో టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే టెక్నికల్ టీమ్ మొత్తాన్ని అభినందించాలి. ప్రొడక్షన్ డిజైనర్ సబు సరల్
కోవిల్ గారు, విఎఫ్ఎక్స్ యుగంధర్ గారు, సినిమాటోగ్రఫీ రత్నవేల్, ఫైట్ మాస్టర్స్ వాళ్ళందరినీ అభినందించాలి. ఎందుకంటే థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నారు. గ్రేట్ థింగ్ ఇది. సముద్రం మీద ఫైట్స్ కానీ, అండర్ వాటర్ ఫైట్స్ కానీ, ఇంటర్వల్ ఫైట్ కానీ, అలాగే క్లైమాక్స్ లో షార్క్ తో చేసిన ఎపిసోడ్ కానీ, వీటన్నిటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న స్క్రీన్స్ లో చూస్తున్నప్పుడు ప్రత్యేకమైన అనుభూతి దొరుకుతుందనే ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఈ విషయం బయటికి తెలిసిందంటే ఫ్యాన్స్ మరో రౌండ్ వేసుకుంటారు. తప్పులేదు, మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఎన్ని రౌండ్లైనా వేసుకోవచ్చు. మొత్తంగా అయితే వెరీ గుడ్. నెగిటివిటీని ఎక్కడికక్కడ తొక్కి పడేసి ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే సాగిపోతున్నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా. అలానే ఎన్టీఆర్ యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. దాని గురించి ఆలోచించాలి అనిపించింది. అమాయకంగా ఇన్నోసెంట్ గా సినిమాలని చూడటం జనాలు మర్చిపోయారు. ఫుల్ నెగిటివిటీతో చూస్తున్నారు. ఎందుకంత నెగిటివిటీ అన్నట్టు మాట్లాడారు. పోతే ఈ విషయానికి సంబంధించి రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి, అమాయకత్వం మరీ ఎక్కువైపోతే మోసం చేయరు. రెండు, ఉంది అమాయకత్వం ప్రేక్షకుల్లో ఉంది, పూర్తిగా అయితే పోలేదు. నెగిటివిటీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాత్రమే. నిజంగా ప్రేక్షకుల్లో అమాయకత్వం లేకపోతే, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో అమాయకత్వం లేకపోతే ఎంతో కొంత పర్సంటేజ్ లో సినిమాలు సక్సెస్ రేట్ చూస్తున్నాయి కదా, అవి కూడా చూడవు. వాళ్ళ అమాయకత్వానికి సాక్ష్యంగా తెలుగులో చాలా బ్లాక్ బాస్టర్స్ ని చూపించొచ్చు, ఈ సంవత్సరం కూడా చూపించొచ్చు. సో ప్రేక్షకుల్లో అయితే అమాయకత్వం పోలేదు. సోషల్ మీడియాలోనే నెగిటివిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయినా ఎన్టీఆర్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. అన్ని సినిమాలని సీరియస్ ఇంటెన్షన్ తో చూడకూడదు. కొన్ని సినిమాలని అమాయకత్వంతో చూస్తేనే మజా ఉంటది. నేను అలాంటి అమాయకత్వంతోనే ఆయి మూవీని చూశాను, ఫుల్ గా ఎంజాయ్ చేశాను. కమిటీ కుర్రోళ్ళు సినిమాని చూశాను, ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా దేవరా మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే 9వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 4.5 కోట్లు ఉంది. టోటల్ 9 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 130 కోట్లు దాటింది. క్రాస్ చూసుకుంటే ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకే 183 కోట్లు దాటింది. ఇంకా మంచి రన్ నడుస్తుంది. దసరా సెలవులు ఉన్నాయి. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల వరకే గ్రాస్ నెంబర్ 200 కోట్లు దాటుద్ది. 2 తెలుగు రాష్ట్రాల వరకు ఎన్టీఆర్ కెరియర్ లో సెన్సేషనల్ రికార్డ్ ఇది. ఇంకొకటి, దేవరా మూవీ అన్ని రకాలుగా సూపర్ హిట్ స్టేటస్ తీసుకుంది అని చెప్పాలి. అంటే కొంతమంది జిఎస్టీ కలిపి నెంబర్స్ చూపిస్తూ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది, ప్రాఫిట్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. కొంతమంది జిఎస్టీని ఇంక్లూడ్ చేయకుండా నెంబర్స్ చూపెడుతున్నారు. అలా చూపిస్తున్న నెంబర్స్ తో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఒక కంప్లీట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. పర్ఫెక్ట్, నిజంగా పర్ఫెక్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ దేవరా. డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల వరకు చాలా రోజుల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 9 రోజుల తర్వాత సినిమా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన షేర్ 210 కోట్లకు పైన ఉంది. మూవీ టీం లెక్కల ప్రకారం అయితే గ్రాస్ 400 కోట్లు దాటేసింది. ట్రేడ్ వేస్తున్న లెక్కల ప్రకారం కూడా నియర్ టు 400 ఉంది. వాళ్ళ లెక్కల ప్రకారం కూడా ఫుల్ రన్ లో ఖచ్చితంగా 400 కోట్లు దాటుద్ది. నెంబర్స్ ఏముంది, అటు ఇటు మారుతా ఉంటాయి. ఆ విషయం మనకి తెలియంది కాదు. దేవరా మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్, అది విషయం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.